మా దగ్గరికి ఒక యూఎస్బి హార్డ్ డిస్క్ 1 TB యూఎస్బి హార్డ్ డిస్క్ వచ్చింది. అది పని చేయట్లేదు. యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే డివైస్ మేనేజర్లో చూపిస్తుంది హార్డ్ డిస్క్ ఉన్నట్టు, కానీ ఇక్కడ వచ్చేసి షో చేయట్లేదు. చూడండి, లైట్ వెలుగుతుంది, రన్నింగ్ కండిషన్లో ఉన్నట్టు చెప్తుంది, కానీ అక్కడ మనకి పార్టీషన్ చూపించట్లేదు. ఓకే, డివైస్ మేనేజర్లో చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఇక్కడ పెట్టి చెక్ చేసినట్లయితే 3 ఉన్నాయి, ఇక్కడ 3 హార్డ్ డిస్కులు ఉన్నాయి, కానీ మనకి అక్కడ 2 హార్డ్ డిస్కులు మాత్రమే చూపిస్తున్నాయి. నేను దీన్ని డేటా రికవరీ ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ ఈ యూఎస్బి హార్డ్ డిస్క్ని ఏం చేస్తామంటే మేము సాటా హార్డ్ డిస్క్గా మారుస్తాం. సాటా పీసీబీ ఉంటుంది, ఆ సాటా హార్డ్ పీసీబీని పెట్టి యూఎస్బి హార్డ్ డిస్క్ ఉన్న ఆ బోర్డు యొక్క మొత్తం ప్రోగ్రామింగ్ సాటా పీసీబీలోకి మారుస్తాం. యూఎస్బి హార్డ్ డిస్క్లో ఉన్న పీసీబీకి డేటా అంతా సాటాలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సాటా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తున్నాను, పవర్ ఆన్ చేస్తున్నాను. చూడండి, కింద పవర్ ఆన్ అయింది, రెడీ మోడ్లో వచ్చేస్తుంది 2 సెకండ్స్లో. ఇంతకుముందు నేను చాలా పని చేశాను కాబట్టి, కానీ నేను అదంతా చూపించట్లేదు. ఇప్పుడు రెడీ ఆటో డిటెక్టింగ్ అయిపోయింది, చూపిస్తున్నా. వర్కింగ్ కండిషన్లో వచ్చేసింది హార్డ్ డిస్క్. ఫ్యామిలీ కూడా చూపిస్తుంది. ఆటో డిటెక్ట్ చెప్పంగానే దాని ఫ్యామిలీ చూపించింది, ఓకే చెప్పేశాను. హార్డ్ డిస్క్ వర్కింగ్ కండిషన్లో మొత్తం వచ్చేసింది. నేను ఇప్పుడు డేటా చూపిస్తాను మీకు, కాకపోతే డేటా చూపించలేను ఎక్కువ, వేరే వాళ్ళ